తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మేర గ్రామంలో 2 నెలల పసికందును అత్యంత దుర్మార్గంగా కాలుతో తన్ని హత్య చేయడం అనేది అత్యంత దుశ్చర్యగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. మరి ఆ తన్నినటువంటి మనిషి అసలు నువ్వే మనిషివే నారా? నీకు 2 నెలల పసిపాపను చంపాలనే దుర్మార్గం ఎట్లా ఒడిగట్టినవని ఈ సందర్భంగా అంటా ఉన్నాం. అసలు 2 నెలల పసిపాపను చంపడం అనేది అత్యంత అమానవీయమైనటువంటి ఘటనగా చూస్తూ ఉన్నాం. మరి ఈ ఘటన మీద యావత్ ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ఆ పసిపాపను చంపినటువంటి దుర్మార్గులను వెంటనే శిక్షించాల్సినటువంటి ప్రభుత్వము ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నది. మరి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ బెజ్జంకి మండల కమిటీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ సొంత జిల్లాలో ఇంత అమానవీయమైనటువంటి ఘటన జరిగితే కనీసం స్పందించకపోవడం అత్యంత దుర్మార్గమని ఈ సందర్భంగా నేను అంటా ఉన్నాం. మరి పసిపాపను చంపినటువంటి దుర్మార్గులను వెంటనే అరెస్టు చేసి ఇట్లాంటి ఘటన ఇంకోటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరే జనరేషన్లో ఉన్నాం. ఇంకా ఇప్పటికి కూడా పల్లెల్లో ఇంకా కుల వివక్ష ఉన్నది అంటే ఎంత అమానవీయం, ఎంత దుర్మార్గం అని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఉన్నది. మరి ఈ జనరేషన్లో కూడా ఇంకా ఈ కుల వివక్ష ఉన్నది కాబట్టి ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి ప్రజలు చైతన్యం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మరి ప్రజలు చైతన్యం కావాలంటే వీరికి ఈ శాస్త్రీయమైన విద్య అందినప్పుడే ఈ కుల వివక్ష పోతుంది, ఈ మతోన్మాదం పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి మతోన్మాద ఘటనలు జరగకుండా బాధ్యత వహించాల్సింది హోంమంత్రి. మరి ఈ హోంమంత్రి కూడా ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఈ హోంశాఖ ఏం పని చేస్తున్నట్టు ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. వెంటనే వీరిని శిక్షించాలి. ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు.